మన తెలుగు టీవీ ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. కాలాత్మ సర్వభూతాత్మ వేదాత్మ విశ్వతోముఖ జన్మ మృత్యు జరావ్యాధి సంసార భయనాశన. కాలానికి, వేదాలకు, విశ్వానికి అధినాయకుడు, సర్వవ్యాధి నివారకుడు, జన్మ మృత్యు సంసార భయ వినాశకుడు అని వివరిస్తుంది ఈ శ్లోకం. ఎవరు ఆ అధినాయకుడు అంటే శ్రీ సూర్య భగవానుడు అంటుంది వేదం. ఈరోజు శ్రీ సూర్య భగవానుడిని ప్రత్యేకంగా అర్చించే రోజు, అనగా మాఘ శుద్ధ సప్తమి రోజు సూర్యనారాయణ స్వామి తన 7 గుర్రాలపై ఎక్కి దిశను మార్చే రోజు. అందుకే ఈ రోజుకు ఇంత ప్రత్యేకత. దీనినే రథసప్తమి అంటారు. వాటి వివరాలను తెలుసుకుందాం. మన హైందవ సంప్రదాయాన్ని అనుసరించి మాఘ శుద్ధ సప్తమి రోజు సూర్య జన్మదినం, రథసప్తమి పర్వదినాన్ని జరుపుకుంటారు. సూర్యుడు భూమి మీద తొలిగా తన వెలుగును ప్రసరించిన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు సూర్యునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు సూర్యారాధన చేస్తే శుభ ఫలితం పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ప్రతిదినం ప్రాతకాలమున ఎర్రటి వర్ణంతో ప్రకాశవంతమైన వెలుగు కుసుమాలను పోయించే ప్రభాభాజం భాస్కరం సర్వజీవుల చింతలను, చికాకులను ఉపశమింపచేస్తాడు. కాలం క్రియాత్మకమైనది. సమగ్ర గతి కలిగిన కాలం సమస్త జగత్తును నడిపిస్తుంది. అట్టి ఈ కాలానికి అధిపతి ఆదిత్యుడు. అసలు రథసప్తమి అంటే ఏమిటి అంటే, కాలానికి అధిపతి అయిన సూర్యుని రథం ఒకే చక్రం కలిగి ఉంది. సప్త అనే పేరుగల అశ్వం ఆ రథాన్ని లాగుతుంది. సూర్యుని రశ్ములు 7 రూపాలలో ఉంటుంది. ఆదిత్యుని నుంచి ఉత్పన్నమైన 7 కిరణాలతో 7వ కిరణం సప్త అనే పేరుతో ఈ జగత్తును ఉద్దీపింపచేస్తుంది. మిగిలిన 6 కిరణాలు 6 ఋతువులుగా ఏర్పడి కాలచక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయని వేదవచనాలు. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే తు మహేశ్వరః సాయం ధ్యాయే సదా విష్ణుం త్రయీ మూర్తిర్దవకరః. అంటే ప్రాతకాలమున బ్రహ్మము వలె మహేశ్వరుడిగా జగత్తుకు పుష్టిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. రంజక ఆనందం విష్ణువై అందిస్తాడు. ఈ విధంగా త్రిమూర్తి స్వరూపుడై అర్ఘ్యం అందుకునే ప్రత్యక్ష దైవం సూర్యుడు. సూర్యుడే జగత్పతి, జగత్పిత, బ్రహ్మ. అన్ని వస్తువుల యందు అగ్నిగా ఉన్నవాడు సూర్యుడు. ఈ సూర్యశక్తితో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడమే ఒక అద్భుతమైతే, మనం అనుభవిస్తున్న విశ్వరహస్యాలు ఆయన నుండి ఉద్భవిస్తున్నవి. మన ఋషులు ప్రాతకాలం నుండి సాయం సంధ్య వరకు వివిధ కాలాల్లో వివిధ ఉపాసనలను, సూర్యునిలోని వివిధ దైవ శక్తులను దర్శించి ఏర్పరిచినవే. ఆకాశమంతను తన కిరణాలచే ఆవరించినవాడే ఆదిత్యుడు. జలాలకు మూలమైనవాడు, సర్వకాంతికి మూలమైనవాడు, తన కిరణాలతో అంతటా వ్యాపించి ఉన్నవాడు, అతి పెద్ద జ్యోతిస్వరూపుడు ఆదిదేవుడు. ఆదిత్యుని ఉపాసన వల్ల విజ్ఞానం, వర్చస్సు, ఆయుష్, దానం, సంతానం, సౌభాగ్యం సిద్ధిస్తాయి. వాత, పిత, క్షయ, కుష్టు వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే సూర్యారాధన ప్రాధాన్యతను పొందింది. ఈరోజు ప్రత్యేకంగా 7 జిల్లేడు ఆకులు శరీరం మీద ఉంచి స్నానం ఆచరించాలి. సూర్యుడిని 7 గుర్రాలవాడు అంటారు. ఈ 7 గుర్రాలవాడు 7 వారాలకు సంకేతాలగాను వేద ఛందస్సులు అయిన గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాలపై తన దిశను మార్చుకుంటాడు. అందుకే ఈరోజు ఆ ఆదిత్యునికి నియమనిష్టలతో అర్చించి పొంగుపాల పాయసం నివేదిస్తారు. సూర్య దేవాలయాలలో ప్రత్యేక పూజాక్రతువులను నిర్వహిస్తారు. సూర్యారాధన చేసేవారు పుష్పవంతుడు, సంతానవంతుడు, సమృద్ధివంతుడు, పశు సంపద కలవాడు అవుతాడు.
మాఘం అంటే పాపం లేనిది, నాశనం కానిది అని అర్థం. ఈ మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని పవిత్రమైన రోజుగా భావించి ఆ సూర్య భగవానుడిని ఆరాధించిన సకల సంపదలు సిద్ధించి చైతన్యమూర్తి అవుతారని ప్రతీది. సప్తలోక ప్రకాశాయ సప్త సప్త రథాయ చ సప్త ద్వీప ప్రదీపాయ భాస్కరాయ నమో నమః.